Hello friends, welcome back to Smile and Style. Friends, hope you all are doing well and staying at home only. Please do stay at home and be safe andi. ఫ్రెండ్స్, వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో వచ్చేసి దేని గురించో. ఎస్ అండి, నేది వచ్చేసి 3 ఇంగ్రీడియంట్స్ బిస్కెట్ కేక్. ఈ వీడియో వచ్చేసి నేను యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ ఈ వీడియో చేస్తూ ఉండడము అండ్ వాళ్ళ రెసిపీస్ చూసి నేను చాలా మట్టుకు ఐ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి పని అయిపోతుంది కదా అనిపించింది. అండ్ ఈ లాక్డౌన్లో పిల్లలకి ఎన్ని స్నాక్స్ ఉన్నా సరిపోవు. సో కాబట్టి దీన్ని ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం మీ ముందే నేను ట్రై చేయబోతున్నాను దీన్ని. దానికోసం అని చెప్పేసి నేను ఇంట్లో ఉన్న బార్బన్ బిస్కెట్స్ తీసుకున్నాను 2 ప్యాకెట్స్ అండ్ అలాగే లెఫ్ట్ ఓవర్ చాంద్ బిస్కెట్స్ ఒక 5-6 పీసెస్ ఉంటే అవి కూడా తీసుకున్నానండి. సో ఓవరాల్గా ఇవన్నీ కలిపి ఒక 30 పీసెస్ వరకు ఉంటాయి. వాటిని నేను ఇలా పీసెస్గా బ్రేక్ చేశాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అని మిక్సీ జార్లో వేసి మనం ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ కావాలి అని అనుకుంటే ఈ చాక్లెట్తో ఉన్న బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. లైక్ టైగర్, హైడ్ అండ్ సీక్ అండ్ ఓరియో ఇలాంటి ఏ బిస్కెట్ అయినా తీసుకొని మీరు కేక్కి యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను పౌడర్ ఫామ్గా గ్రైండ్ చేసుకున్నాను అండ్ దీంట్లో నేను 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. బట్ ఫస్ట్ వచ్చేసి నేను ఓన్లీ హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ మిల్క్ యాడ్ చేసి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేస్తాను పేస్ట్ ఫామ్గా. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మిగతా మిల్క్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇంకా మనం అనుకున్న కన్సిస్టెన్సీ రాలేదండి, కేక్ బ్యాటర్ కావాల్సిన కన్సిస్టెన్సీ రాలేదు. అందుకని మిగతా మిల్క్ కూడా యాడ్ చేసి నేను మళ్ళీ గ్రైండ్ చేస్తాను దీన్ని. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. కేక్ కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది మన బ్యాటర్కి. ఇట్స్ నాట్ టూ థిక్, నాట్ టూ రన్నీ అండి. నేను దీంట్లో వచ్చేసి 1 ప్యాకెట్ ఆఫ్ ఈనోస్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లెమన్ ఫ్లేవర్ అండి. ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ ఒకటి దీంట్లో పూర్తిగా వేసేసి నేను దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేస్తాను. ఇలా బాగా మిక్స్ చేశాక క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం రెస్ట్కి. ఈలోపు మనము బేకింగ్కి మనం ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇప్పుడు ఈ టిన్లో కేక్ని బేక్ చేస్తాను. దీనికంటే ముందు నేను ఆల్రెడీ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దాంట్లో సాల్ట్ వేసానండి. 1 కప్ సాల్ట్ వేసి దాన్ని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక 10 మినిట్స్ కుక్కర్ని లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ 10ని ఆయిల్ వేసి 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి దీన్ని గ్రీస్ చేసి అంటే డస్టింగ్ కూడా చేస్తానండి. నేను టిన్ని గ్రీస్ చేసి నేను డస్టింగ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి మనము బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. టిన్లోకి నేను బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఈ టిన్ని నేను మనం ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో ప్లేస్ చేస్తానండి. ప్లేస్ చేసి 30 to 35 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేస్తాను. సో లిడ్కి వితౌట్ గ్యాస్కెట్ అండ్ విజిల్ లేకుండా పెట్టేసి 30 to 35 మినిట్స్ వరకు బేకింగ్కి పెట్టేద్దాము. మధ్యలో మీరు కావాలంటే ఒక ఫోక్ స్పూన్తో కానీ దాన్ని పోక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చండి. సో నేను 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేశాను. సో ఐఎమ్ సర్ప్రైజ్ అండి, వితిన్ 20 మినిట్స్లో కేక్ రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు క్రాక్స్ వచ్చేసాయి. అండ్ ఈవెన్ నేను స్పూన్ ఇన్సర్ట్ చేసి దాన్ని చెక్ చేసినా కూడా అసలు స్పూన్కి ఏమంటట్లేదు. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. వితిన్ 20 మినిట్స్లో కేక్ రెడీ అయిపోయిందండి. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి అలాగే కేక్ కూల్ అవ్వడానికి అలాగే వదిలేస్తున్నాను. ఒక 10 మినిట్స్ వదిలేస్తాను. సో కేక్ కంప్లీట్గా కూల్ అయ్యాక అప్పుడు నేను దీన్ని బయటికి తీస్తాను. కేక్ ఆల్మోస్ట్ కూల్ అయిపోయిందండి. నేను దాన్ని ఇప్పుడు డీమోల్డ్ చేశాను. సో ఈజీగానే డీమోల్డ్ అయిపోయింది, అసలు నాకేమీ ప్రాబ్లం అవ్వలేదు. సో చూస్తున్నారు కదా, చాలా రియల్లీ సర్ప్రైజ్ అండి. బిస్కెట్తో ఎంత మంచి కేక్ అండ్ అది కూడా 20 మినిట్స్లో అయిపోయింది. అండ్ చాలా ఫ్లఫీగా చాలా టెంప్టింగ్గా ఉంది కేక్. మా పిల్లలు అయితే పక్క నుంచి అసలు ఇంకా ఆగట్లేదు, ఎప్పుడెప్పుడు తినేద్దాం అన్నట్టుగా ఉన్నారు. రియల్లీ ఐఎమ్ హ్యాపీ అండి. ఎందుకనంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఇంత మంచి కేక్ అవుతుందని. నేను అలాగే 20 మినిట్స్ టైంలో అయిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ వెరీ ఫ్లఫీ అండ్ స్పాంజీగా ఉంది అండ్ ఇట్స్ యమ్మీ ఆల్సో. ఫ్రెండ్స్, హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటారు. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్ మీన్స్ ఎ లాట్ టు మీ. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.